512 అంటే 512:299 అంటే కేవలం 299 టీఎంసీలు కృష్ణా నదిలో తెలంగాణకు సరిపోతుంది అని చెప్పని ఒప్పుకున్నారు అని చెప్పని కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. దీనికి రిబటల్గా ఈ లేఖను నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఈ లేఖలో స్పష్టంగా రాసింది నేను మీకు ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా ఎప్పుడు 20 జూన్ 2015 నాడు 26 జూన్. As the working arrangements for the current year only, without prejudice to the rights of the two states about their entitlements, which have been to be raised before appropriate fora. Therefore, project-related issues were discussed, and following working arrangements for the water year 2015 and 16 were only agreed as టెంపరరీ మెజర్. కేవలం తాత్కాలిక ఒప్పందంలో భాగంగా అది కూడా 15-16 సంవత్సరానికి మాత్రమే కృష్ణా జలాలలో 299 టీఎంసీలను ఎందుకన్నారు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కాలేదు, తర్వాత పూర్తి స్థాయి జల కేటాయింపులు జరగలేదు. టెంపరరీగా 15-16 వరకు మనకున్నటువంటి ఒక రిజర్వాయర్ల కెపాసిటీ, ప్రాజెక్టుల కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని ఈ 299 టీఎంసీలు మాత్రం వాడుకుంటే సరిపోతుంది అని చెప్పని ఓన్లీ ఫర్ ద ఇయర్ 2015 and 16 రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? బేషరతుగా మొత్తానికి మొత్తం 299 టీఎంసీలు చాలు అని చెప్పని కేసీఆర్ గారు సంతకం పెట్టొచ్చిందని అన్నారు. నేను ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు కూడా వినాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఈ లెటర్ సిగ్నటరీస్ ఎవరు? ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తర్వాత మీ దగ్గర ఉన్న ఏఎన్ దాస్. ఏఎన్ దాస్ ఎవరప్పుడు? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇదే ఏఎన్ దాస్ హూ ఇస్ ద సిగ్నటరీ ఆఫ్ దిస్ టెంపరరీ అగ్రిమెంట్ ఈజ్ విత్ రేవంత్ రెడ్డి టుడే. రేవంత్ రెడ్డికి సాగునీటి రంగంలో అడ్వైజర్ గా ఉన్నటువంటి ఒక ఏఎన్ దాస్ ఆ రోజు ఈ టెంపరరీ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే నీకంటే బుద్ధి లేకపోవచ్చు, నీకంటే అబద్ధాల కోరు కావచ్చు. నీ పక్కన ఉన్న ఏఎన్ దాస్ అడుగు, మరి ఆయనను గట్టి పెడతాడు. కేవలం 15-16 సంవత్సరం కోసం మాత్రమే ఒక టెంపరరీ అగ్రిమెంట్, అది కూడా కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేదు కాబట్టి, రిజర్వాయర్ కెపాసిటీ లేదు కాబట్టి, ప్రాజెక్టులు ఏవి కూడా ఇంకా అంకురార్పణ జరగలేదు కాబట్టి, తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లోనే కాబట్టి ఒక టెంపరరీ అగ్రిమెంట్ చేసుకుంటే ఇదే పర్మనెంట్ అగ్రిమెంట్ అని చెప్పని బట్టగాల్చి మీద వేసి బదనాం చేసేటట్టుగా ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే 5వది, కేసీఆర్ గారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. 32 సార్లు కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వాటర్ కమిషన్కు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసి అనేక సార్లు కలిసి సెక్షన్ 3 అమలు చేయించినటువంటి ఒక ఘనాపాటి కేసీఆర్ గారు. నువ్వెన్నిసార్లు నీ గుండె మీద చేయబెట్టుకో రేవంత్ రెడ్డి గారు, మీరన్నా అడగమని కోరుతున్నాను నేను మీడియా వాళ్ళని. చిట్ చాట్లను అడగండి అబ్బా ప్లీజ్, దండం పెడతా. ఆ ఢిల్లీలో ఎక్కడనో కలిసి మీడియా మిత్రులను అడగాల. మోడీని ఇన్నిసార్లు కలిసినావు కదా, అమిత్ షా ఇన్నిసార్లు కలిసినావు కదా, ఎప్పుడన్నా ఒకసారి గోదావరి కృష్ణా జలాల్లో న్యాయం గురించి మాట్లాడినావా రేవంత్ రెడ్డి? నువ్వేమన్నా 32 సార్లు లేఖలు రాసిండ్రు కేసీఆర్ గారు. సెక్షన్ 3ని అమలు చేయించిండ్రు కేసీఆర్ గారు, ఇన్కార్పొరేట్ చేయించిండ్రు. నక్కకు నాగలోకానికి తేడా. అంటే కేసీఆర్ గారితో పోల్చుకుంటూ, హరీష్ రావు గారితో పోల్చుకుంటూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇకపోతే హరీష్ రావు గారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే షెకావత్ గారికి జూలైలో 10th జూలై 2023లో రాసినటువంటి ఒక లేఖ ఇది. ఇంత చిత్తశుద్ధితో ఒక అపర భగీరథుడి వల్లే గోదావరి కృష్ణా జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలని చెప్పని కష్టపడ్డటువంటి ఒక కేసీఆర్ గారు, వారి అడుగుజాడల్లో నడిచినట్టుగా హరీష్ రావు గారిని ఇవాళ బట్టగాల్చి మీద వేస్తూ ఇవాళ ప్రజలను మభ్యపెడుతూ నీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఒక బానిసత్వానికి ఇవాళ తెలంగాణను శాశ్వతంగా ఇవాళ సమాధి చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు, దాటవేత ధోరణికి పాల్పడతా ఉన్నావు.
నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఇవాళ. కేసీఆర్ గారేమో కృష్ణా జలాల్లో దాదాపు 723 టీఎంసీలు కావాలని చెప్పని కొట్లాడతాడు. చంద్రబాబు నాయుడు మాకు ఎంగిలి వెతుకులు లెక్క 500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఎవరు గొప్పవాళ్ళో ప్రజలే నిర్ణేతలుగా ఉండాలని చెప్పని కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు దాదాపు 3000 టీఎంసీలు గోదావరిలో రావాలని చెప్పని కోరుకుంటున్నాడు. ఎంగిలి మెతుకులు లెక్క నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు 1000 టీఎంసీలు ఇస్తే చాలు అని చెప్పని రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. చివరిగా నేను ఇంకొక 2-3 విషయాలు నేను మీ దగ్గరికి మీ దృష్టి మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈయనకు బనకచర్లు ఎక్కడుందో తెలియదు, నల్లమల ప్రాజెక్ట్ ఏమనంటే నల్లమల అంటే నల్లమల ఏడుందో తెలియదు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా నల్లమల పులిబిడ్డను అని అంటే టార్జన్ ఆయనేమన్నా? అదేదో వెనకటి సినిమాలలో టార్జన్ అన్నట్టు ఒక ప్రజలు ఏదో భయపెట్టినట్టు పులిబిడ్డ అనగానే ఈయన కూడా పులి అని అందరూ భయపడతారు అనుకుంటున్నారో తెలియదు. ఆయనకు నల్లమల టోపోగ్రఫీ తెలియదు, నా బనకచర్ల తెలియదు. ఆయన మన ముఖ్యమంత్రి, మనం సప్పట్లు కొట్టాలా, ఆయన ఏం మాట్లాడుతుంది వినాలా. ఇది మన దౌర్భాగ్యం. ఇది సరే, ఇదంతా ఒక పద్ధతి అయితే హరీష్ రావు గారిని ఒక మాట అన్నారు. గతంలో పిసిసి అధ్యక్ష హోదాలో ఉంటూ హిమాంశు గారి పట్ల, కేటీఆర్ గారి అబ్బాయి పట్ల అట్లే మాట్లాడిండు. ఇవాళ హరీష్ రావు గారి పట్ల ఇంతకుముందు కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడారు. పొడుగుంటే నేరం కాదు, పొట్టోడైతే కూడా నేరం కాదు. నువ్వు పొట్టోడివి, నేరమా? కాదు కదా. రేవంత్ రెడ్డి పొట్టాడు, నేరం అయితే కాదు కదా. అది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దేవుడు, డిఎన్ఏ ఏదో ఉంటుంది. దాన్ని పట్టుకొని పొడుగుకు పరిపాలన అనుభవానికి ఏమైనా సంబంధం ఉందా చెప్పురి? బుద్ధి ఉందా మాట్లాడుతుంది చెప్పురి? వాళ్ళు 6 ఫీట్లు ఉంటారు, వాళ్ళు 7 ఫీట్లు ఉంటారు, వాళ్ళు 3 ఫీట్లు ఉంటారు, నువ్వు 3 ఫీట్లు ఉండొచ్చు. హౌ డస్ ఇట్ మ్యాటర్? యూ బికెమ్ ద చీఫ్ మినిస్టర్. పొడుగుకు పర్సనాలిటీకి పరిపాలనకి ఏమైనా సంబంధం ఉందా మీరు చెప్పురి? మాట్లాడొచ్చా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు ఎవరినట్లా? సొల్లు పురాణం కాదు అట్లా మాట్లాడితే. బయట ఎవరన్నా రోడ్డు మీద చట్ట మాట్లాడితే చంప వల్ల కొడతారు. ఏం మాట్లాడుతున్నావా అని చెప్పని. ముఖ్యమంత్రి కాబట్టి, సెక్యూరిటీ కాబట్టి ఎవరి దగ్గరికి పోలేడు. పొట్టోడికి పుట్టేడు బుద్ధులు అని చెప్పని నీకు కూడా పుట్టేడు బుద్ధులు వేయాల. ఆ పుట్టేడు బుద్ధులు అన్న ఏమైనా పాజిటివ్గా వాడితే తెలంగాణకు ఉపయోగపడుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మేలు కావాలా, నరేంద్ర మోడీ మెప్పు కోసం కావాలంటే తెలంగాణకు ఉపయోగపడేది లేదు. నేను ఒక విషయం చెప్తా ఉన్నా. హరీష్ గారు పొడుగు పెరిగినరు, మెదడు పెరగలేదు అన్నాడు, అంతే కదా. నీ దృష్టిలో అదే నిజం అనుకుందాం. నీకు దమ్ముంటే, నేను నిజంగా మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నా, నీకు దమ్ముంటే నువ్వు పుట్టేడు బుద్ధులు కదా, నీ పుట్టేడు బుద్ధులతో నువ్వు రా. హరీష్ రావు గారిని మేము బట్లాడుకొని నేను నీ దగ్గరికి పంపిస్తాం. లేదు అందరం కలిసి అమరవీల స్తూపం దగ్గర కూర్చున్నాం. లేదు నీ టీవీ ఏదైనా ఉంటే నీ ఉన్నాయి కదా బిగ్గులు, పొడుగు టీవీలు, పొట్టి టీవీలు ఉంటే ఆ పొట్టి టీవీలో కూర్చొని అందులో హరీష్ రావు గారు నువ్వే ఇంకోటి రావద్దు. మళ్ళా మీ ఇద్దరు నేను ఎవరన్నా తెచ్చుకో, పర్లేదు, దాస్ పీస్ ఎవరన్నా తెచ్చుకో.